గురుగారు, పూజ అనేది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ. అటువంటి పూజా సంవిధానంలో ఎటువంటి నియమాలని అనుసరించాలి? పూజ అంటే అభిష్టాన్ని నెరవేర్చేది అని సంస్కృతంలో ఒక అర్థం ఉందమ్మా. అసలు పూజ ఎందుకు చేయాలి మనం అనంటే, మన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని నెరవేర్చడాన్ని పూజ అంటారు. అంటే అర్చన, ఇది కూడా దాని కిందకే వస్తుంది. అయితే ఈ పూజ అనేటువంటిది ఒక నియమంతో చేయమన్నారు. ఎలా పడితే అలా పూజ చేయొద్దన్నారు. లేకపోతే ఓ దండం పెట్టి ఊరుకో. దండం పెట్టడం కూడా పూజలో ఒక భాగమే. కానీ నువ్వు కనుక కూర్చొని పూలతోటి మంత్రాలతోటి కనుక నువ్వు పూజ చెయ్యాలి అని అంటే కొంచెం పరిశుద్ధంగా ఉండి నువ్వు చెయ్యి. మానసికంగా శారీరకంగా పరిశుద్ధంగా ఉండి నువ్వు చెయ్యాలి. ఎందుకనంటే ఒక రకమైన భక్తి వాతావరణం అక్కడ నేర్పడాలి. ఎందుకని అక్కడ మనం గంధం పూస్తున్నాం స్వామివారికి, షోడశోపచారాన్ని సమర్పయామి, ఇట్లా రకరకాలు చదువుతూ, అలాగే ధూపం వెలిగిస్తున్నాం. ధూపం వెలిగిస్తూ ఉంటే అక్కడ కమ్మటి వాసన వస్తుంటుంది. కమ్మటి వాసన ఏంటంటే, స్వామి ఈ కమ్మటి వాసనని భగవంతుడే ఆస్వాదిస్తున్నట్లుగా నీ మనస్సులో తాదాత్మ్యం చెందుతూ ఆ ధూపం వెలిగించాలి. నేను ఆస్వాదిస్తున్నాను కాదు, ఈ కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ స్వామి నాకు కమ్మటి ఫలితాలు ఇచ్చుగాక. స్వామి ఎంత అదృష్టవంతున్నయ్యా, ఈ కమ్మటి వాసనని ఆస్వాదించేటువంటి నాసికని నువ్వు నాకు అనుగ్రహించావు, నీకు వేల వేల దండాలయ్యా. నీకు ప్రతిరోజు కూడా ఇలా ధూపం వెలిగించేటువంటి అదృష్టం నాకు కలగచేయి. స్వామి నిన్ను చూసేటువంటి కమనీయమైనటువంటి మంగళకరమైనటువంటి నీ రూపాన్ని చూసేటువంటి అదృష్టం కలిగించేటువంటి కళ్ళని నాకు ప్రసాదించావు. కాబట్టి స్వామి ఇదిగో నేను నీకు జ్యోతి వెలిగిస్తున్నాను అంటే పూజ చేసేటప్పుడు అటువంటి భావన ఉండాలి. జ్యోతి అంటే వెలుగు కదమ్మా. వెలుగుని స్వామివారికి మంగళహారతి కింద ఇస్తున్నావు, లేక దీపం కింద అక్కడ పెడుతున్నావు అంటే ఒక వెలుగు. స్వామి నాకు కూడా నువ్వు వెలుగునిచ్చావు, నిన్ను చూసేటువంటి అదృష్టం ప్రతిదీ కూడా మొట్టమొదటి స్వామివారికి సమర్పించుకోవాలి. కాబట్టి నిన్ను చూసే అదృష్టాన్ని ప్రసాదించే కళ్ళని నాకు అనుగ్రహించావు. అందువల్ల ఆ కళ్ళతోటి నిన్ను చూస్తూ ఇదిగోనయ్యా స్వామి దీపం వెలిగిస్తున్నాను. ఇట్లా సాంబ్రాణి వెలిగించటంలో, గంధం పూయటంలో, ఇట్లా రకరకాల ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలన్నింటినీ కూడా తాదాత్మ్యం అనుభవిస్తూ అనన్య భావనతోటి, ఇంకా వేరే రకమైన భావనలతోటి, తలుపు ఎవరన్నా తడుతున్నారా, వాడెవడో వచ్చాడు చూడు, పాల ప్యాకెట్ వచ్చాడు తీసుకో, ఇవి ఉండకూడదు. నీకు ఇక్కడ పూజ గదిలో నువ్వు కూర్చున్నావు, స్వామివారితోటి తాదాత్మ్యం నువ్వు చెందగలిగితేనే పూజ చేయి, లేకపోతే దూరం నుంచి ఒక నమస్కారం పెట్టు. కాబట్టి పూజ అని అంటే అభీష్టాన్ని నెరవేర్చేది. ఎప్పుడు నీ అభీష్టాన్ని నెరవేరుస్తుందంటే తాదాత్మ్యం చెందితేనే నీ అభీష్టం నెరవేరుతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు, నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నాను, ఇన్ని మంత్రాలు చదువుతున్నాను, స్వామివారి దగ్గర ఇంతసేపు కూర్చుంటున్నాను, నా కోరికలు ఎందుకు ఫలించట్లేదు, పూజ అంటే కోరికలు తీర్చేది అంటున్నావు కదా అంటే నీలో ఆ తాదాత్మ్యత లేదు, ఆ గాఢ భావన లేదు, అందువల్లే నీ పూజ నెరవేరటం లేదు. కనుక తాదాత్మ్యతతోటి అనుభూతితోటి ఇక వేరే రకమైన భావన లేకుండా చేస్తే పూజ నెరవేరుతుంది, నీకు చక్కటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. ఇది పూజ అంటే.